ఘనంగా ఛత్రపతి శివాజీ కోసం ఎంతో పాటుపడ్డారని, యుద్ధంలో ఓటమెరుగని పరాక్రమశీలి ఛత్రపతి శివాజీ అని బీజేపీ జిల్లా కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పీతాని లీలావతి వీరశంకర్లు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూర్వ బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి రామకుమార్, బీజేపీ నాయకులు బోలిశెట్టి వెంకట రామకృష్ణ ఆధ్వర్యంలో పూలదండ వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1630లో జన్మించిన శివాజీ నేడు యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని, హిందుత్వం కోసం ఆనాడు పోరాడి ఓటమి ఎరగని నాయకుడు పేరుందరని అన్నారు. టీడీపీ నాయకులు కందుగట్ల నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుల సత్యబాబు, కందికట్ల శివకుమార్, పోసిన రాము, దాసరి శివ, సూరిబాబు, పోషణ శేషు, కడియాల సత్యనారాయణ, వాసంశెట్టి లోవరాజు, అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని నేమం గ్రామంలో ఇక్కడ వీరంతా కూడా భూషణం కావచ్చు, అదేవిధంగా మన శివ, అలాగే మండలాధ్యక్షుడు నండూరు సత్యబాబు గారు, గ్రామ పెద్దలు, రామాలయం కమిటీ వారు అందరూ కూడా ఇక్కడ శివాజీ యొక్క చరిత్ర గురించి తెలుసుకుని ఆయనకి జయంతి కార్యక్రమం ఇక్కడ పెడదాం అనేది చిన్న విషయం కాదండి. ఎందుకంటే చాలా గ్రామాల్లో చూస్తుంటాం, అసలు శివాజీ గురించి తెలియని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ నేమం గ్రామంలో ఒక మారుమూల ఒక పల్లెలో శివాజీ గురించి చెప్పడం అనేది నిజంగా మమ్మల్ని అందరినీ పిలిచి ఇక్కడ కార్యక్రమం పెట్టడం అనేది నిజంగా వాళ్ళని అభినందించదగ్గ విషయం. ఎందుకంటే మన భారతదేశం గురించి ఆయన ఆనాడే దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన ఒక బాటలు వేశారు. ఈ సనాతన ధర్మం బాగుండాలంటే ఎవరైతే దేశం విచ్ఛిన్నం చేసే శక్తులు ఎవరైతే ఉన్నారో వారందరిని ఎదుర్కొనే విధంగా ఆయన అనేక యుద్ధాలు చేశారు. సామాన్యమైన యుద్ధాలు కాదు, మహామహులను అందరినీ వాడుకొట్టారు. ఆయన దగ్గర పరికరాలు కూడా తక్కువ సమయంలో, అంటే భగవత్ స్వరూపం ఆ శక్తి ఎవరైతే ఉన్నారో ఆది పరాశక్తి ఆయన మీద పూని ఆ రోజున ఆయనకి అంత బలం చేకూర్చి వారందరినీ కూడా తరిమి కొట్టి ఏదైతే దేశ విచ్ఛిన్నకర శక్తులు ఏదైతే ఉన్నారో వారందరినీ కూడా నవాబులు ఏదైతే వీళ్ళందరినీ చాలా గుళ్ళు కూడా పగలగొట్టిన పరిస్థితి. ఆ టైంలో శివాజీ మహారాజుని చూస్తే చాలు, అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక శివాజీ మహారాజు కనపడేవాడు అనమాట. వారికి ఎవరైతే వారు మన మీదకి యుద్ధానికి వచ్చారో వారు ప్రతి ఒక్కరిలో కూడా ఒక శివాజీ మహారాజు కనపడిపో ఇంతమంది శివాజీలు ఏంటని చెప్పేసి భయభ్రాంతులకు గురై ఒకరికొకరు పొడుచుకుని చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ విధంగా అటువంటి మహానుభావుడిని మనం ఈరోజు స్మరించుకుంటాం. ఆ విధంగానే అటువంటి మహానుభావులు అందించిన మన భారతావని భూమిని మనం రక్షించుకోవాలంటే ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్ర చదవాలి, వారి గురించి తెలుసుకుని వారు వేసిన బాటల్లో మన అందరం నడిచే విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజుని స్మరించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై భవానీ, జై భవానీ, వీర శివాజీ, వీర శివాజీ, భారత్ మాతాకి. ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతిని పురస్కరించుకుని నేమం గ్రామంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాట్గా పేరొందినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి భవిష్యత్తు తరాలు ఆచరిస్తూ రేపటి తరానికి ఛత్రపతి శివాజీ గారి యొక్క ఆశయాలు తెలియజేస్తూ ప్రతి యువత ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. శివాజీ గురించి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. శివాజీ తల్లి జిజియా మాత తండ్రి పేరు షహాజీ బీజాపూర్ సుల్తాన్లో ఒక సర్దార్గా చేస్తుండేవాడు. తన భార్య అనే జిజియా మాత అంటుంది, తన వివాహం కాకముందే తండ్రి కూడా ఆ నవాబులు సర్దార్గా చేస్తుంటాడు. తండ్రి మనం స్వతంత్రంగా జీవించాలి అని చెప్పి అడుగుతుంటుంది. మరి ఎలాగా మన హిందువులుగా సరే చూద్దాం అమ్మ, మనం వాళ్ళు చాలా శక్తివంతులుగా ఉన్నారని అలాగే అన్నాడు. తర్వాత భర్తను కూడా అడిగితే అంత సామర్థ్యం మనకు లేవు, వాళ్ళే చాలా శక్తిపరులుగా ఉన్నారు, మనం హిందువులుగా మళ్ళీ సొంతంగా కోట రాజ్యం చేయడం కష్టమని చెప్పేసి అతను అంటాడు.
తర్వాత ఆవిడ అదే దీక్షతోటి భగవంతుని ప్రార్థన చేస్తూ తన కుమారుడికి చిన్నప్పటి నుంచి కూడా ఉగ్గుపాలతో వీర రసాన్ని ఆ విధంగా పోసి పెంచారని అంటుంటారు. ఆ విధంగా పెంచి పోషించింది. అతను పెరిగి పెద్దవాడుతో హిందుత్వం, రామాయణ, భారతాలు ఇవన్నీ కూడా నేర్చుకుంటాడు. తండ్రి ఒకసారి తీసుకుని వెళ్తాడు ఎక్కడికి, తన పాదుషా దగ్గర, ఢిల్లీ బీజాపూర్ సుల్తాన్ దగ్గర. నమస్కారం చేయమంటాడు, సలాం అంటే 3 సార్లు. నేను చేయను అంటాడు, చేయడం అనమాట. తను మళ్ళీ వచ్చి తన దగ్గర ఉంటూ మంచి పెద్దవాడు అవుతాడు. తను మంచి శక్తి సామర్థ్యమైనటువంటి యువకుల్ని గ్యాదర్ చేసి మంచి సైన్యం తయారు చేస్తాడు. తండ్రి అక్కడ ఉండగానే కొన్ని 2-3 కోటలు జయించేస్తాడు. జయించేసి స్వతంత్ర రాజకీయాన్ని ప్రకటన చేస్తాడు. ఆ విధంగా శివాజీ గురించి చెప్పుకోవాలంటే అలాంటి మనిషి మనం ప్రపంచ చరిత్రలో చూడలేం. అంత అద్భుతమైన పరాక్రమశాలి. అతనికి కోట్ల ఆస్తి లేదు, మరి సైన్యం లేదు. మరి ఎలా నిర్మించేసాడే అంటే, మిగతా అనేక మంది స్వతంత్ర సమరయోధులు అంతా ఉన్నారు, యుద్ధాలు చేశారు, ప్రాణాలు అర్పించారు. కానీ కడకే విజయాన్ని సాధించలేకపోతారు, వీర మరణం పొందుతారు కొంతకాలం. శివాజీ ఆ విధంగా కాదు, అనేకమైన యుద్ధాలు, పెద్ద పెద్ద సైన్యాలు ఎదుర్కొంటాడు. ఓటమి అనేటువంటిదే లేదు.